హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మనకి షట్ డౌన్ రానే వచ్చేసింది. సో షట్ డౌన్ వెకేషన్ ఈసారి నేను సునీల్ వెళ్తున్నాం. ఈసారి వెకేషన్ కాదు, జస్ట్ ట్రెక్కింగ్ వెళ్తున్నాం. అది చోప్తా చంద్రశీల, అది ఉత్తరాఖండ్లో ఉంటుంది ప్రజెంట్. సో ఇదేంటంటే టోటల్ 3 days ట్రెక్కింగ్, 2 days ట్రావెలింగ్. సో నేను ఇన్ డీటెయిల్స్కి వెళ్ళే బదులు ఏంటంటే నేను చాలా వీడియోస్ చూశాను. అంటే చోప్తా చంద్రశీల ఎలా ఉంటుందని చెప్పి చాలా వీడియోస్ యూట్యూబ్లో చూశాను. ఎవడు ప్రాపర్గా ఇన్ఫో అయితే ఇవ్వట్లేదు. లైక్ ఏంటి క్యారీ చేయాలి, ఎలా వెళ్తున్నారు, ఏంటి అవి ఏం చెప్పట్లేదు. జస్ట్ వాళ్ళు వెళ్ళే రూట్ చెప్తున్నారు అంతే. ఆ రూట్ ద్వారా ఇన్ఫో ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను అవన్నీ కవర్ చేద్దామని ఇండివిజువల్గా డే వైజ్గా చేస్తున్నాను. డే 1, డే 2, డే 3. ఓన్లీ ట్రెక్కింగ్ పార్ట్ అని కాకుండా మనకి ఏం కావాలి, నేను వెళ్తుంది ఎవరి ద్వారా, ఇవన్నీ ఇన్ఫో అయితే ఇస్తాను. అందుకే మనకి 3 వీడియోస్ వస్తాయి, డే 1, డే 2, డే 3. సో మీకు ప్రాపర్ ఇన్ఫో కావాలంటే నాకు తెలిసి నేను పెడుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫో కావాలంటే కామెంట్ చేయండి. సో ప్రెజెంట్ అయితే మనం వెళ్తున్నది షట్ డౌన్ వెకేషన్. ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఉండేదే షట్ డౌన్. సో డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ 10 days. సో నేను సునీల్ చోప్తా చంద్రశీల ట్రెక్కింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ తుంగనాథ్ ఒక టెంపుల్ ఉంటుంది. అది వరల్డ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ టెంపుల్ అనమాట, శివ టెంపుల్. దాని ఆల్టిట్యూడ్ 1200 feet హైట్లో ఉంటుందన్నమాట. లైక్ కేదార్నాథ్ ఇది ఈక్వల్గా ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే పంచకేదార్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. అంటే పంచకేదార్ అని 5 temples ఉంటాయి. కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్ అండ్ కుల్పేశ్వర్ అండ్ మధ్య మహేశ్వర్ అని టోటల్ 5 temples. ఇందులో ఇదొక టెంపుల్ అనమాట, తుంగనాథ్ అనేది. సో ఈసారి నేను వెళ్తుంది ట్రెక్ ద హిమాలయస్. ఇది చాలా బాగుంటుంది ట్రెక్ ద హిమాలయస్ అనేది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం బ్రహ్మతల ట్రెక్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఇదే ప్రిఫర్ చేశారు. అండ్ వీళ్ళు వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే మనం ట్రెక్కింగ్కి వెళ్ళకపోయిన ముందే వీళ్ళు జూమ్ ఇన్వైట్ పెడుతున్నారు అనమాట. అంటే ట్రెక్కింగ్ రూట్ మ్యాప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఏ తెచ్చుకోవాలి అని ఒక ప్రజెంటేషన్ వేశారు. అండ్ వీళ్ళు ఒక్కసారి ఆ మీటింగ్ పెట్టలేదు, టోటల్ 3 times పెట్టారు. అంటే నేను అందులో 1 time జాయిన్ అయ్యాను. మా సునీల్ అయితే అసలు జాయిన్ అవ్వలేదు ఆ జూమ్ మీటింగ్. బట్ టోటల్గా 3 times వాళ్ళు పెట్టారు. అంటే నాకు తెలిసి కొందరు లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి మళ్ళీ పెట్టడం జరిగిందేమో. సో టోటల్ 3 invitations పంపించారు, అందులో నేను ఒకటి జాయిన్ అయ్యాను. అంటే మొత్తం ఇన్ఫో అయితే ప్రాపర్గా ఇచ్చారు. అంటే మీరు ఈ ట్రెక్ ద హిమాలయస్ పోర్టల్కి వెళ్ళి మీరు గేర్ రెంట్, కావాల్సిన గేర్స్ రెంట్ తీసుకోవడం, అండ్ ఏ మ్యాప్ నుంచి అంటే రూట్ ఎలా వెళ్తున్నాం, ఎక్కడెక్కడ హాల్ట్స్ ఉంటున్నాం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రికార్డింగ్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ జూమ్ రికార్డింగ్ది. సో వెళ్తుంది అయితే ట్రెక్ ద హిమాలయస్. సో ఇప్పుడు ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ టు డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లైట్, మధ్యలో లేఓవర్ ఏం లేదు. డెహ్రాడూన్ నుంచి రిషికేష్ 16 kilometers బై రోడ్ వెళ్తాం. అది జస్ట్ లోకల్ ట్రాన్స్పోర్టే. సో ఈరోజు సండే, మండే మార్నింగ్ వాళ్ళు ట్రెక్ ద హిమాలయస్ at 6 o'clockకి ఒక ప్లేస్ చెప్పారు. అక్కడికి వెళ్ళి పికప్ పాయింట్ అనమాట. అక్కడే మన గేర్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. మనం ఏదైతే ముందుగా ఆర్డర్ చేసుకున్నామో ఆ గేర్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. అండ్ వీళ్ళు పోర్టల్లో ముందే మీరు బుక్ చేసుకున్నప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంటే మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు లగేజ్ అనేది మీరు మోయకుండా సమ్ హార్స్ కానీ డాంకీ కానీ మీరు క్యారీ చేస్తుంది, మీరు జస్ట్ ట్రెక్ చేస్తే చాలు. సో ఇది ఒకటి నచ్చింది. బట్ మీరు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 750 rupees పడుతుంది. బట్ మీరు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే 1200 ఛార్జ్ చేస్తారు. సో బెటర్ 750కి మీరు ఫిక్స్ అయ్యి చేసుకుంటే బెస్ట్. సెకండ్ థింగ్, గేర్. మీకు కావాల్సిన గేర్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ అన్నీ రెంటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాకింగ్ స్టిక్ అనేది 150 rupees ఛార్జ్ చేస్తారు. అది రెంట్, ఈ 5 daysకి రెంట్ అనమాట. నేను 1 day చెప్పట్లేదు, 5 daysకి రెంట్. అలాగే ట్రెక్కింగ్ ప్యాంట్ 500, అలా ఇండివిజువల్గా ఉంటాయి ప్రతిదానికి. అండ్ మీరు క్యారీ చేయాల్సినవి ఎనర్జీ బార్స్, మీకు కావాల్సిన థర్మల్స్, ఇవన్నీ మీరు క్యారీ చేయాలి. అండ్ ఈ ట్రెక్ ద హిమాలయస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేవి ఏంటంటే గేరు రెంట్ తీసుకుంటాం, మ్యూలు మీకు మీ లగేజ్ క్యారీ చేయడానికి ఆ 750 rupees. ఆన్లైన్లో చేసుకుంటే అన్నీ చెప్తున్నాను, నేను అక్కడికి వెళ్ళాక పేమెంట్ చెప్పట్లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చెప్తున్నాను, 750 rupees. అలాగే రిషికేష్ నుంచి మన సారీ అనే విలేజ్, సో ఆ పాత్ర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అక్కడికి 1500 ట్రాన్స్పోర్ట్, అది మీరు ముందే ఆప్ట్ చేసుకోవాలి. లేదా మీరు ఓన్గా వెళ్తారనుకుంటే అది మీ ఇష్టం, 1 day బిఫోర్ వెళ్తాం అనుకుంటే మీ ఇష్టం. అండ్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ జస్ట్ 1 lakh 1 lakh చూశాను. 175 rupees పే చేస్తే 1 lakh ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. సో ఇది మ్యాప్ ఏంటంటే బెంగళూరు నుంచి డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లైట్,
అండ్ డెహ్రాడూన్ నుంచి రిషికేష్ 16 కిలోమీటర్స్ బై రోడ్ వెళ్తాం మేము. ఈరోజు నైట్ స్టే చేస్తాం, సండే నైట్. అండ్ రేపు మండే మార్నింగ్ వాల్ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళి గేర్స్ అన్నీ అక్కడే తీసుకుంటాం మనం. మేము ఏదైతే ఆప్ట్ చేసామో రెంటెడ్కి అవన్నీ అక్కడే కలెక్ట్ చేసుకొని, మనం వెహికల్ నాకు తెలీదు, అది 12 సీటర్ ఏ సీటర్ నాకైతే తెలీదు. ఆ వెహికల్లో మనం సారీ విలేజ్కి వెళ్తాం. సారీ అనే విలేజ్ అనేది ఏంటంటే మన రిషికేష్ నుంచి 8 hours జర్నీ. అది డిపెండ్స్ అపాన్ క్లైమేట్ బట్టి. బట్ కిలోమీటర్స్ అయితే 180 కిలోమీటర్స్ రిషికేష్ నుంచి. మీ క్లైమేట్ ప్రాపర్గా ఉంటే 8 to 9 hours వెళ్ళిపోతారు. లేదు, ఎందుకంటే అవన్నీ ఆఫ్ రోడింగ్ కాబట్టి స్లోగానే వెళ్తారు. నెక్స్ట్ సారీ నుంచి ఫస్ట్ డే ట్రెక్కింగ్. ఫస్ట్ లేక్ దగ్గరికి వెళ్తాం, డెరాటైల్ సంథింగ్ ఏదో లేకు. ఆ నెక్స్ట్ ఫస్ట్ డే అది 3 kilometers, సెకండ్ డే 16 kilometers ట్రక్. థర్డ్ డే మన మెయిన్ సమ్మిట్కి వెళ్ళేది, అది చోప్తా నుంచి స్టార్ట్ చేస్తాం. చోప్తా నుంచి తుంగనాథ్ టెంపుల్కి వెళ్ళి, తుంగనాథ్ టెంపుల్ నుంచి ఒక 1 hour ట్రెక్కింగ్ చేస్తే చంద్రశిల పీక్ వస్తుంది, అక్కడితో అయిపోతుంది. సో అది డే వైజ్గా మనం కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ చెప్పిన ఈ ట్రెక్ ద హిమాలయస్ వాళ్ళది ఆ మీటింగ్ ఇన్వైట్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే ఏవేవి రిక్వైర్మెంట్స్ కావాలో వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆ ప్రెజెంటేషన్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇండివిజువల్గా నేను మెన్షన్ చేస్తాను కూడా ఏవేవి మీకు రిక్వైర్మెంట్. బట్ ఏ సీజన్లో వెళ్ళినా మీకు మ్యాండేటరీ ఇవన్నీ, ఎందుకంటే అక్కడ లీస్ట్ తక్కువలో తక్కువ 1 degree 2 degree, ఎందుకంటే 1200 feet కాబట్టి. సో మీరు ఏ సీజన్లో వెళ్ళినా మీకు క్యారీ చేయడం అయితే బెస్ట్ నా ఉద్దేశం. అండ్ ఇప్పుడు మేమైతే ఈసారి బ్యాచ్ అయితే లేదు, నేను సునీలే. అక్కడ ట్రెక్ ద హిమాలయస్ వాళ్ళు ఎవరితో అయితే వస్తున్నారో ఆ బ్యాచ్. సో మన సైడ్ నుంచి అయితే మా ఇద్దరమే. అండ్ సెకండ్ ఏంటంటే ఈరోజు నైట్ రిషికేష్ వెళ్ళాక నైట్ రిషికేష్లో స్టే చేస్తాం. అది జస్ట్ నార్మల్ హోటల్ బుక్ చేస్తాం, 1200, పెద్ద కాస్ట్ ఎందుకు 1 night అని చెప్పి. రిటర్న్లో కూడా థర్స్డే నైట్ రిటర్న్ అవుతాం. సో ఫ్రైడేకి సేమ్ హోటల్ ఒకటి బుక్ చేసాం, అది సేమ్ హోటలే. 1200తో తేలిపోయింది మాకు, ఎక్కువ లేకుండా. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మా ఫ్లైట్, రిటర్న్ ఫ్లైట్. సో ప్రజెంట్ అయితే రిషికేష్కి వెళ్ళాక మిగతా అప్డేట్స్ అనేవి నేను ఇస్తాను. అంతవరకు స్టే చేయండి. సో మా ఫ్లైట్ అయితే 1 hour డిలే, 1 hour డిలేగా వచ్చింది, బట్ తప్పలేదు. అండ్ క్యాబ్ అయితే మేము చూడండి, ఎయిర్పోర్ట్ లోపల మీరు మాట్లాడితే 1300, ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి మాట్లాడితే 1150 ఎంతో సంథింగ్. అలాగే ఒక లోకల్ ట్రాన్స్పోర్ట్ దొరికింది మాకు, వాళ్ళైతే 1000 rupees. సో అంటే స్టెప్కి మారిపోతుంది అనమాట. సో మేము వచ్చిన లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు అతని కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. 1000 rupees. రిటర్న్ వెళ్ళినప్పుడు మాకు 900 తీసుకున్నారు. సో మీరు బార్గెన్ చేసుకోండి, బట్ మ్యాక్స్ 900. మీరేం చెప్తారంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సేమ్ యూజ్ చేస్తామంటే మీకు తగ్గిస్తారనమాట. రిషికేష్ అని చెప్పలేం కదా, నార్త్ సైడ్ ఫేమస్ షోలే కుల్చే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ రిషికేష్లో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట, పేరు షోలే కుల్చే. ఈవినింగ్ అలాగా బయటకు వెళ్దామని చెప్పి నేను సునీల్ బయటకు వచ్చాం. ఇది ఈ బ్రిడ్జ్ రామజూలా బ్రిడ్జ్ అనమాట. రిషికేష్లో గంగా నది పైన ఉంటుంది, 3 kilometers బ్రిడ్జ్, దీని యొక్క డిస్టెన్స్ అనమాట. ఇది అంటే లైక్ 2 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది 1986లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో చేసిన బ్రిడ్జ్ ఇప్పటికీ ఉందంటే అసలు మామూలు విషయం కాదు. అలాగే రామజూలా లాగా లక్ష్మణ్ జూలా కూడా ఉంటుంది, బట్ అది ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. నాకు తెలిసి అది బాగా వీక్ అయిపోవడం వల్ల దేనివల్ల తెలియదు, బట్ అదైతే క్లోజ్ చేసి ఉంది. ఓన్లీ రామజూలా ఒకటే ఓపెన్ ఉంది. బట్ అప్పట్లో బ్రిడ్జ్ కదా, ఎక్సలెంట్, అసలు లైట్స్తోని భలే ఉంటుంది. ఇది మన ట్రెక్కింగ్ మ్యాప్. సో అంటే ఇది మన ట్రెక్కింగ్ మ్యాప్. యాక్చువల్లీ ట్రెక్ ద హిమాలయస్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ డే 0 మన డెహ్రాడూన్ నుంచి రిషికేష్కి వచ్చేస్తాం. ఓకే, మీ ఇష్టం, మీరు ఎప్పుడు వస్తారో వాళ్ళు చెప్పిన డేట్ కల్లా మీరు రిషికేష్లో ఉండాలి. అక్కడ ఒక హోటల్ ఉంటుంది, శివ విలాస్ అన్న హోటల్, అక్కడే మన పికప్ పాయింట్ అనమాట. సో అది అక్కడ దగ్గరలో మీరు ఆ నైట్ స్టే చేయడానికి ఒక హోటల్ తీసుకోండి. ఓకే, మేమైతే దగ్గరలోనే పక్క వీధిలో తీసుకున్నాం. 1200 పడింది ఒక నైట్, 1400 సారీ. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock రిషికేష్ నుంచి మనం టెంపోలో 14 seater టెంపో 2 పెట్టారు మాకు. ఆ 2 టెంపోస్లో స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి? సారీ విలేజ్కి. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మేము బై 2 o'clock కల్లా సారీ విలేజ్కి రీచ్ అయిపోయాం. ఓకే, రోడ్డు బాగానే ఉంది, వర్షం లేదు, ఏం లేదు,
సో అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది కాబట్టి 2 కల్లా రీచ్ అయిపోయాం. సారీ విలేజ్లో ఆ రోజు నైట్ స్టే చేసాం. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం దేవరతాల్ లేక్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది కంప్లీట్గా ఒక కొండ మీద నుంచి నడుచుకెళ్తాం అనమాట. కొంచెం స్టీపీగా ఉంటుంది బట్ స్టెప్స్ అనమాట మొత్తం. సో అక్కడ అది జస్ట్ 12 కల్లా మీరు మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయితే ఒక 3 అవర్స్ అంతే 12 కల్లా రీచ్ అయిపోతారు. 12కి ఆర్ మీ బట్ అనమాట. సో వన్స్ వెళ్ళిన తర్వాత క్యాంప్ సైట్ అక్కడే దేవరతాల్ లేక్ పక్కనే ఉంటుంది. ఆ క్యాంప్ సైట్లో మీ లగేజ్ పెట్టేసి లంచ్ చేసి 3 o'clockకి మీరు ఈ లేక్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు కొన్ని గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్ బాగుంటుంది. ఐ మీన్ ఆ ట్రక్ డైమల్స్కి ట్రక్ లీడ్ ఒక గేమ్ పెడతాడు. అండ్ ఈ వ్యూ కూడా బాగుంటుంది, లేక్ యొక్క వ్యూ. ఇక్కడ మీరు ఎంజాయ్ చేయండి ఆ వ్యూని. ఆ రోజు నైట్ దేవరతాలో మనం స్టే ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కల్లా మనం లంచ్ బాక్సెస్ ఆల్రెడీ బాక్సెస్ ఇస్తాం కదా, వాళ్ళు లంచ్ ప్యాక్ చేసి వస్తారు. సో అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది 16 kilometers ట్రక్. హిమాలయ మౌంటైన్ పక్క నుంచి ఫుల్ స్నోతోని అసలు దీని ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇది 16 kilometers ట్రక్, చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఈవినింగ్ 6 కల్లా 5 కల్లా మీరు ఇక్కడ ట్రక్ ఎండ్ పాయింట్కి వస్తే ఒక రోడ్డు మీకు తగులుతుంది. ఆ రోడ్ దగ్గర నుంచి మీ వెహికల్ రెడీగా ఉంటుంది అనమాట. ఆ వెహికల్ నుంచి మీరు బన్యాకొండ వస్తారు. ఇది క్యాంప్ 3 అనమాట. ఈ బన్యాకొండలో ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ 8 కల్లా మీరు చాప్తా వెళ్ళిపోతారు వెహికల్ మీద. వాళ్ళ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. చాప్తా వన్స్ ఆగిన తర్వాత చాప్తా రీచ్ అయిన తర్వాత అక్కడ మీకు స్పైక్స్ ఇస్తారు. షూస్కి స్పైక్స్ ఇచ్చి అంటే జారి స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఆ స్పైక్స్ వేసుకొని మీరు ఆ సమ్మిట్కి ఇంకా స్టార్ట్ అవుతారు అనమాట. ఈ సమ్మిట్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ సమ్మిట్ రీచ్ అవుతారో వాళ్ళు బెస్ట్. ఈలోపు మీరు ఆగిపోతే మీరు తుంగనాథ్ టెంపుల్ దగ్గర మీరు ఆగిపోవాలి. ఎందుకంటే చూడండి, చాప్తా ఇది కదా, చాప్తా నుంచి మీరు తుంగనాథ్ టెంపుల్కి ఒక 7 hours పడితే ఇక్కడ నుంచి ఇది 1 hour అంటారు కానీ 1 hour కాదు, ఇంకా చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మొత్తం స్టీపీగా ఉంటుంది తుంగనాథ్ నుంచి చంద్రశిల సమ్మిట్కి వెళ్ళడానికి. సో ఎవరైనా ఇంకా ఉండిపోతున్నారు అన్నప్పుడు ఇంక తుంగనాథ్ దగ్గర ఆగిపోండి. ఎందుకంటే దానికి టైం లిమిట్స్ ఉంటాయి. సో ఎందుకు చెప్పండి. సో బెస్ట్ అనమాట. ఇది టోటల్ మ్యాప్ అనమాట. చాప్తా చంద్రశిల ఎక్కడెక్కడ స్టే చేస్తాం ఎక్కడన్నది సింపుల్గా చెప్పండి. సారీ నైట్ 1 day స్టే, అండ్ దేవరతాల్ లేక్ దగ్గర 1 night స్టే, అండ్ బన్యాకొండ దగ్గర 2 nights స్టే. ఇది నెక్స్ట్ డే వన్స్ సబ్మిట్ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ వచ్చేస్తారు. మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు, మీ ఎక్స్పీరియన్స్ అలా అడుగుతారు. అక్కడ నుంచి మీరు మళ్ళీ రిషికేశ్కి స్టార్ట్ అయిపోతారు. మనకు కావాల్సిన ఏ గేర్స్ ఏంటి, ఏ గేర్స్ కావాలి, ఏ టైంలో యూజ్ అవుతాయి అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ సన్ క్యాప్. సో ఇదేంటంటే మనం యాటిట్యూడ్ పెరిగే కొద్దీ మనకి యూవీ రేస్ డైరెక్ట్ పడతాయి కాబట్టి సన్ క్యాప్ అనేది మ్యాండేటరీ. అది ఏ క్యాప్ అవని సంథింగ్ ఒక క్యాప్ అయితే క్యారీ చేయండి, సన్ క్యాప్ అనేది. నెక్స్ట్ ఫ్లీస్ ఉలెన్ క్యాప్. ఇది ఏంటంటే మీరు నైట్ టైం పడుకున్నప్పుడు హెడ్ని డైరెక్ట్గా బయట పెట్టేసుకో కన్నా, లైక్ ఓపెన్గా ఉంచే కన్నా సమ్ క్యాప్తో కవర్ చేసుకుంటే మీకు ఆ మంచు అనేది తగలదు కాబట్టి. సో ఈ ఫ్లీస్ ఉలెన్ క్యాప్ అనేది ఒకటి మ్యాండేటరీ. సో నేను మ్యాండేటరీ థింగ్స్ చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్ కవర్ ఇది కూడా మ్యాండేటరీ. నైట్ టైం మీకు బాగా యూజ్ అవుద్ది. నైట్ టైం కొంచెం వామ్గా ఉంచడానికి ఇది యూజ్ అవుద్ది అనమాట నెక్ కవర్. థర్మల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్ టైం లైక్ బన్యాకొండలో మీరు 2 nights మీరు స్టే చేస్తారు కాబట్టి ఆ 2 nightsకి ఈ థర్మల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నైట్ టైం మీరు వేసుకునే పడుకోవాలి, అప్పుడు మీకు ప్రాపర్గా నిద్ర పడుతుంది. ఎందుకంటే లోపల మీ ఇన్నర్స్, ఆ పైన ఒక టీషర్ట్, దానిపైన థర్మల్స్, దానిపైన ఒక ఫ్లీస్ జాకెట్ వేస్తేనే మీకు ప్రాపర్గా నిద్ర పడుతుంది. లేదు ఇంకా ఫ్లీస్ జాకెట్ పైన ఇంకా టెంపరేచర్ హెవీగా ఉంటే ఆ పైన బాటమ్ జాకెట్ కూడా వేయాలి. సో ఇట్ డిపెండ్స్ అప్ అనమాట. బట్ ఫ్లీస్ అనే ఈ థర్మల్స్ అనేవి చాలా మ్యాండేటరీ 2 daysకి. బన్యాకొండలో ఉన్నప్పుడు 2 daysకి చాలా మ్యాండేటరీ. నెక్స్ట్ ఇవి టీ షర్ట్స్ ఫుల్ స్లీవ్స్. ఇవి ఎందుకంటే మీరు మరీ లోపల ఇన్నర్ వేసాక డైరెక్ట్గా బయట మీరు జాకెట్ వేయలేదు కదా. సో అది ఇచ్చేసుకోవడానికి మీకు ఇది ఒక నాకు తెలిసి మీరు పాలిస్టర్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవి క్యారీ చేస్తే బెస్ట్. లైట్ వెయిట్, మీ లగేజ్ వెయిట్ కూడా తగ్గుతుంది అండ్ ఎక్కువ మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. సో అలాంటివి ఏమైనా ఉంటే చూడండి బెస్ట్. కాటన్ అండ్ లైక్ స్వెట్ షర్ట్స్ ఇలాంటివి కన్నా, హుడీస్ ఇలాంటివి కన్నా కొంచెం ఆ టైప్ టీ షర్ట్స్ తీసుకుంటే బెస్ట్. అంటే క్యారీ వెయిట్ కూడా లగేజ్ యొక్క వెయిట్ కూడా కొంచెం మ్యాండేటరీ కదా.
నెక్స్ట్ ఉలెన్ ఫ్లీస్ టీషర్ట్, ఇది మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి, లేదు సెపరేట్గా కొనుక్కోవాలనుకుంటే మాత్రం దీన్ని అవసరం లేదంటే ఎందుకంటున్నా అంటే మీరు ఆల్రెడీ నైట్ టైం పడుకున్నప్పుడు థర్మల్స్ వేస్తారు, దానిపైన ఫ్లీస్ జాకెట్ వేస్తారు, దానిపైన బాటమ్ జాకెట్ వేస్తారు. సో అప్పుడు ఇది మ్యాండేటరీ కాదనమాట. మీకు మరీ అంతగా అంత చలి లేదన్నప్పుడు బాటమ్ జాకెట్ తీసి ఓన్లీ లోపల థర్మల్స్ పైన ఫ్లీస్ జాకెట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఉలెన్ ఫ్లీస్ జాకెట్ ఇది చెప్పాం కదా, ఈ ఫ్లీస్ జాకెట్ మ్యాండేటరీ, ఇది చాలా మ్యాండేటరీ, చాలా టైమ్స్లో ఇదే బాగా యూజ్ అవుద్ది మీకు ఫ్లీస్ జాకెట్. అండ్ డౌన్ జాకెట్ ఇది కూడా మ్యాండేటరీ అనమాట. సో నేను మ్యాండేటరీ అన్నవి పక్కాగా తీసుకెళ్ళాలి మీరు. ఇది ఏంటంటే మీరు సెకండ్ డే లైక్ 16 కిలోమీటర్స్ ట్రక్ అండ్ చోప్తా 10 కిలోమీటర్స్ ట్రక్కి మీరు ఇది లేకపోతే ఇంక మీరు ట్రక్కింగ్ చేయలేరు. ఓకే, ఎందుకంటే ఫుల్ టెంపరేచర్ అనేది చాలా డౌన్ అవుద్ది అండ్ ఫుల్ స్నో కాబట్టి మీకు ఈ రెండు లాస్ట్ డే అయితే ఇది మ్యాండేటరీ, ఇంకా మీరు ఇంకెక్కడ తీయలేరు. మీరు నా వ్లాగ్లో చూస్తే మీకు అర్థమైపోద్ది నెక్స్ట్ థర్డ్ డే వీడియోలో. ఇది మీరు ఇంకెక్కడ తీరు, ఇది ఒకటి మ్యాండేటరీ. ట్రక్కింగ్ ప్యాంట్స్ ఏంటంటే ఒక 2 మాత్రం ప్రాపర్గా తీసుకెళ్ళండి, లైక్ 16 కిలోమీటర్స్కి చోప్తా లాస్ట్ డేకి ఒక మంచి ట్రక్కింగ్ ప్యాంట్స్ తీసుకెళ్ళండి. ఫస్ట్ డేకి జస్ట్ నార్మల్ ట్రాక్ ఉంటే చాలు. లాస్ట్ డే ఎందుకంటే ఐస్లో మీరు ఎక్కువ వాక్ చేస్తారు కాబట్టి ఆ ఎయిర్ అనేది డైరెక్ట్గా మీ బాడీ టచ్ అవ్వకుండా కొంచెం ఎయిర్ ప్రూఫ్ను తీసుకోండి, లైక్ ఎయిర్ బాగా అంటే లోపలికి మన బాడీకి టచ్ అవ్వకుండా ఉండేలాంటివి. లైక్ మీరు కాటన్వి లేదా వెళ్ళి సన్నంగా ఉండే లైక్ పాలిస్టర్ అయితే తీసుకెళ్ళొద్దు, కొంచెం మంచి థిక్నెస్ ఉన్నవి తీసుకెళ్ళండి లాస్ట్ డే అయితే ట్రక్కింగ్కి. అండ్ స్ట్రెచబుల్ మీరు, ఎందుకంటే మీరు ఒకరోజు 16 కిలోమీటర్స్ చేయాలి, ఒకరోజు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ట్రక్కింగ్ చేయాలి కాబట్టి కొంచెం స్ట్రెచబుల్ ఉన్నవి అయితే మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. మరి టైట్ ఫిట్ మన జీన్స్ వేసేలాగా టైట్ ఫిట్స్ కాకుండా. అండ్ సాక్సెస్ మీరు డైలీ ఒకటి యూజ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు స్నోలో ఆడతారు, అవి తడిచిపోతాయి. సో డైలీ ఒకటి కాబట్టి ఒక 4 డేస్కి 4 తీసుకెళ్ళండి, 4 ఆర్ దానికి మించి ఎక్కువ ఉన్నా పర్లేదు. అండ్ ఉలెన్ సాక్స్ ఇది వెరీ మ్యాండేటరీ, ఈ సాక్స్ కూడా మ్యాండేటరీ చెప్పడం మర్చిపోయాను. అండ్ ట్రాక్ ప్యాంట్స్ మ్యాండేటరీ. అండ్ ఉలెన్ సాక్స్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే నైట్ టైం టెంపరేచర్ అనేది చాలా దారుణంగా పడిపోతుంది. మీరు నైట్ టైం పడుకోవాలనుకుంటే మీకు ఈ సాక్స్ వేస్తేనే మీకు మంచి నిద్ర పడుతుంది, లేకపోతే ఇబ్బంది పడతారు చెప్తున్నా, చాలా ఇబ్బంది పడతారు. సో ఇది కూడా మ్యాండేటరీ. అండ్ ట్రెక్కింగ్ షూస్ మీరు దయచేసి స్పోర్ట్స్ షూ కానీ లేదా నార్మల్ మీరు రెగ్యులర్ వేసే షూస్ మాత్రం తీసుకెళ్ళొద్దు. మీరు ఖచ్చితంగా ట్రెక్కింగ్ షూ అనేది మ్యాండేటరీ. ఆ ట్రెక్కింగ్ షూ కూడా కింద స్పైక్స్ ఉండాలి, లైక్ డెక్కత్లాన్లో మీరు చూస్తే కొన్ని షూస్కి స్పైక్స్ లాగా ఉంటాయి, అవి అలాంటివి ఉంటేనే బెస్ట్. అంతేగాని నేను నార్మల్ స్పోర్ట్స్ షూ తీసుకెళ్ళి ట్రెక్కింగ్ చేస్తాను అనుకుంటే మరి మీ ఇష్టం, మీ కర్మ అంతే. ఎందుకంటే నేను చాలా మంది పడిపోవడం చూశాను నార్మల్గా. సో అలాంటి రిస్కులు తీసుకోకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అది బెస్ట్ అనమాట. శాండిల్స్ ఇది మీకు ఎలాగ తీసుకెళ్తారు, వెళ్ళేటప్పుడు ఎలాగ షూ వేసుకెళ్తారు కాబట్టి సో ఇది ఎలాగ తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు బన్నేకొండలో ప్రతిసారి నైట్ టైం షూ వేసుకుని మీరు బయటకు వెళ్ళరు కదా, సో అందుకు నేను శాండిల్స్ ప్రపోజ్ చేస్తాను, తీసుకెళ్ళండి ఏదో ఒకటి. నార్మల్ స్లిప్పర్స్ అయినా పర్లేదు, షాక్స్ వేసుకుని స్లిప్పర్స్ వేసుకోండి. అండ్ వార్మ్ గ్లౌజెస్ అండ్ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్. వార్మ్ గ్లౌజెస్ అయితే ఈ 2 మ్యాండేటరీ, ఎందుకంటే నైట్ టైం వార్మ్ గ్లౌజెస్ ఉంటేనే కొంచెం మీకు ప్రాపర్గా వేసుకుని పడుకుని నిద్ర పడుతుంది. అండ్ ఈ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ అంటే మీరు ఐస్తో ఖచ్చితంగా పట్టుకుంటారు ఐస్. అండ్ ఫస్ట్ టైం ఐస్ ఎక్స్పీరియన్స్ చేసేవాడు ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఎందుకంటే నేను అదే కాబట్టి. సో బేర్ హ్యాండ్తో అయితే ఐస్ ఎక్కువసార్లు క్యారీ చేయకండి. సో దానికి బెటర్ ఈ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ వేసుకుంటే మీకు చాలా సేఫ్ అనమాట. అండ్ ఈ బ్యాగ్ అనేది మీరు 50 to 60 లీటర్స్ ఎందుకన్నారంటే మీరు ఈ 3 days మీరు లగేజ్ క్యారీ చేయరు కదా, లైక్ ఖచ్చితంగా మ్యూల్ ఆప్ చేస్తారు. ఆ లగేజ్ అనేది మీరు మ్యూల్ పెట్టినప్పుడు మీకు కావాల్సిన 3 days కావాల్సినవన్నీ మీరు పెట్టేసుకోవచ్చు ఒక దగ్గరే. సో అది బెస్ట్ అనమాట నాకు అడిగితే. మీరు అది చూసుకోండి, ఒక 60 కానీ ఇంక పెద్దైనా పర్లేదు, బట్ రెగ్యులర్గా ట్రెక్కింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి తీసుకెళ్ళండి. సో అన్నీ ఎట్ ఏ టైం ఫిట్ చేసేవచ్చు, అది నా సజెషన్ అనమాట. అండ్ చిన్నది ఇదేంటంటే మీరు మ్యూల్కి ఇవ్వకుండా లైక్ మీరు డైలీ క్యారీ చేయొచ్చు ట్రెక్కింగ్ చేసుకున్నప్పుడు. చిన్నది ఏంటంటే మన లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, మన డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా, అండ్ రెయిన్ కవర్, ఇలా పవర్ బ్యాంక్ ఇలాంటివన్నీ మీరు క్యారీ చేయొచ్చు ఆ డేకి సరిపోయేవి.
అండ్ ఇది ఏంటంటే ఇది మీరు ట్రెక్కింగ్ చేసినప్పుడు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఎవరు బ్యాగ్లో పెడతాంటే ఎవరు ఒప్పుకోరు కదా. సో మీకంటూ మీకు ఓన్ బ్యాగ్ ఉంచుకోండి బెస్ట్. అండ్ ట్రెక్కింగ్ షూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వాకింగ్ స్టిక్ ఇది లేకపోతే మాత్రం చేస్తారు చాలామంది, బట్ ఉంటే మీకు సపోర్ట్ అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినది ఖచ్చితంగా ఉంచుకోండి, లేదు కాదనుకున్న వాళ్ళు మీ ఇష్టం. అండ్ సన్ గ్లాసెస్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే మీరు 12,000 feet హైట్కి వెళ్తారు కాబట్టి యూవీ రేస్ డైరెక్ట్గా మీ బాడీ మీద పడతాయి. సో దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ గ్లాసెస్ మ్యాండేటరీ అండ్ సన్ స్క్రీన్ కూడా మ్యాండేటరీ చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే చెప్పలేదు ఎందుకు రిస్క్ తీసుకోవడం, సన్ స్క్రీన్ రాసుకోండి బెస్ట్ కదా. హెడ్ టార్చ్ ఇదైతే అవసరం లేదు, ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రతి స్టే దగ్గర వాళ్ళు పవర్ సప్లై ప్రాపర్గా ఉంది. లైక్ బ్రహ్మతాల్ లాగా పవర్ సప్లై లేని ప్లేసెస్ అయితే లేవు. సో ఇదైతే మీకు ఇదైతే అవసరం లేదని చెప్తాను. ఏది చాప్తాకి అయితే అవసరం లేదు, చాప్తా చంద్రశిల ట్రెక్కింగ్కి. అండ్ మీకు కావాల్సిన ఎనర్జీ బార్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మీ ఇష్టం, మీకు కావాల్సిన తగ్గట్టు మీరు తీసుకెళ్తారు. అండ్ లంచ్ బాక్స్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే సెకండ్ డే 16 kilometers కన్నా చాప్తా సమ్మిట్ డే రోజు మీకు లంచ్ ప్యాక్ చేసి ఇస్తారు. సో వాళ్ళు బాక్సెస్ ప్రొవైడ్ చేయరు, మీరే బాక్స్ తీసుకెళ్ళాలి. సో బెటర్ మీరు మంచి బాక్స్ తీసుకెళ్ళండి, ఒకటి చిన్నది మీకు ఎంత కావాలో అంతో. అండ్ థర్మల్ వాటర్ బాటిల్, ఇది ఎందుకంటే చెప్తున్నాను, ఇది వాళ్ళు ప్రతిరోజు హాట్ వాటర్ ఇస్తారు, హాట్ వాటర్. సో అది మీరు ఉంచుకుంటే మార్నింగ్ టైంకి మీకు యూజ్ అవుతుంది. సో వన్ డే మినిమం 24 hours ఇది కెపాసిటీ ఉంటుంది కాబట్టి హాట్ వాటర్. సో ఒకటైతే మ్యాండేటరీ చెప్తాను. అండ్ ఒక నార్మల్ వాటర్ బాటిల్ అయితే అవసరం లేదు నాకు తెలిసి. ఒక థర్మల్ ఈ మిల్టన్ ఆర్ సంథింగ్ ఏవోటి ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్తే చాలు, హాట్ వాటర్ స్టోర్ అయ్యేలాగా ఎక్కువసేపు ఉండేది. అండ్ ఒక రెయిన్ కోట్, ఈ రెయిన్ కోట్ ఏంటంటే నాకైతే అవసరం రాలేదు, ఎక్కడ వర్షం పడలేదు, ఎక్కడ మంచు పడలేదు. సో ఒకటో క్యారీ చేసి ఉంచుకుంటే బెస్ట్ అనమాట, సేఫ్ సైడ్గా. ఓకే, ఎందుకు చెప్పండి రిస్క్. ఒక బ్యాగ్లో చిన్న పౌచ్ పడేస్తుంటే ఉంటాయి కదా, ఫోల్డబుల్ ఉంటాయి 300కి 200కి ఫోల్డబుల్, అవి తీసుకోండి. లేకపోతే సారీ విలేజ్లో 50 రూపీస్కి ఒక కవర్ ఉంటుంది 100 రూపీస్కి, అవి తీసుకోండి, అవి బెస్టే, పర్లేదు. లేదు మీ ఇంటికి తీసుకెళ్తామంటే అది ఇంకా మంచిది. అండ్ మీకు కావాల్సిన మెడిసిన్స్, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి రిలేటెడ్ మెడిసిన్స్ తీసుకెళ్ళండి. ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో మీ ట్రక్ లీడ్ కూడా చెప్పండి, ఎందుకంటే ఏమైనా జరిగితే వాళ్ళే మనకి చూసుకునేది. సో అది ఒకటి అనమాట. సో ఇవి మనకు కావాల్సినవి. సో మీరు ఇవన్నీ క్యారీ చేసుకుంటారు. నేను మ్యాండేటరీ అని చెప్పినవి మ్యాండేటరీ అవసరం లేనివి అవసరం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సన్ క్యాప్ మ్యాండేటరీ, ఉలెన్ క్యాప్ మ్యాండేటరీ, నెక్ కవర్ మ్యాండేటరీ, థర్మల్స్ వెరీ 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 మ్యాండేటరీ, మస్ట్ అనమాట. అండ్ టీ షర్ట్స్ మ్యాండేటరీ, బట్ లైట్ వెయిట్ టీ షర్ట్స్ అయితే బెస్ట్ నా సజెషన్. ఫ్లీస్ టీ షర్ట్ మ్యాండేటరీ కాదు, మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళచ్చు. అండ్ ఉలెన్ ఫ్లీస్ జాకెట్ మ్యాండేటరీ, చాలా మ్యాండేటరీ. డౌన్ జాకెట్ మ్యాండేటరీ. అండ్ ట్రాక్ ప్యాంట్స్ ఇవి ఎలాగా మ్యాండేటరీ తీసుకెళ్తారు. సాక్సెస్ మ్యాండేటరీ, ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి రోజుకి ఒక పేరు తీసుకెళ్తే మ్యాండేటరీ బెస్ట్ అనమాట. సో ఒకే సాక్స్ 2-3 days యూజ్ చేసే కన్నా డేకి ఒక సాక్స్ ఒక పేర్ అలా తీసుకెళ్తే బెస్ట్. అండ్ ఇది ఉలెన్ సాక్సెస్ మ్యాండేటరీ, ట్రెక్కింగ్ షూస్ మ్యాండేటరీ, శాండిల్స్ మీ ఇష్టం. అండ్ ఉలెన్ గ్లౌజెస్ మ్యాండేటరీ, వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ మ్యాండేటరీ, ట్రెక్కింగ్ బ్యాగ్ మ్యాండేటరీ, ఈ నార్మల్ బ్యాక్ ప్యాక్ మ్యాండేటరీ. వాకింగ్ స్టిక్ మీ బట్టి ఉంటుంది, మేము వాకింగ్ స్టిక్ లేకపోయినా పర్లేదు అనుకుంటే లేదు, లేకపోతే మీ ఇష్టం. అండ్ సన్ గ్లాసెస్ మ్యాండేటరీ, హెడ్ టార్చ్ అవసరం లేదు, ఈ ట్రెక్కింగ్ అవసరం లేదు చంద్రశిల చాప్తాకి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. లంచ్ బాక్స్ మ్యాండేటరీ, వాటర్ బాటిల్, హాట్ వాటర్ ఉంచుకునేలాగా ఉండే బాటిల్ మ్యాండేటరీ, నార్మల్ వాటర్ బాటిల్ మీ ఇష్టం. రెయిన్ జాకెట్ మ్యాండేటరీ, బట్ యూజ్ అవుద్ది లేకపోతే లేదు. మెడిసిన్స్ మీ ఇష్టం. సో ఇవి కావాల్సినవి. సో నెక్స్ట్ ఏంటనేది చూద్దాము.